ఈ సమావేశంలో బీసీ జేఏసీ ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి గౌరవనీయ పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అదేవిధంగా ఫోటోగ్రాఫర్ మిత్రులకు, ఈ జేఏసీ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఇలా దాదాపు 60 మంది బీసీ సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరొక గంట 2 గంటల్లో సర్పంచ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఈ హడావిడిగా, దొంగచాటుగా, దొడ్డిదారిన సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీల యొక్క, రాష్ట్రంలోని 3 కోట్ల మంది బీసీల యొక్క నిరసనను ఇలా వీళ్ళకు తెలియజేస్తున్నాం. ఇది ఈరోజు ఈ నవంబర్ 25 చరిత్రలో బీసీలకు చీకటి రోజు. ఈ నవంబర్ 25 చరిత్రలో బీసీలకు చీకటి రోజు. ఎందుకంటే 42% రిజర్వేషన్లు మీకు అమలు జరిగిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా పదే ప్రకటించారు. కానీ మన 42% రిజర్వేషన్లు ఎక్కడా? 42% రిజర్వేషన్ లేకుండానే ఇలా ఎన్నికలకు వెళ్ళడం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ఈరోజు గతంలో ఏ విధంగా అయితే 2019లో సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉన్నాయో పాత పద్ధతి ప్రకారమే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి జీవో నెంబర్ 46ను తీసుకొచ్చింది. జీవో నెంబర్ 46తో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉరితాడైంది. బీసీలకు రాజకీయంగా ఉరితాడు జీవో నెంబర్ 46. ఈ 46ను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 46 ఏదైతే జీవో ఉందో ఆ జీవో ప్రకారము ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పి మార్గదర్శకాలు రూపొందించారు. జీవో నెంబర్ 46లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అనుసరించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పారు. కానీ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టు అసలు 42% రిజర్వేషన్లు లేవు అని బీసీ సమాజమంతా బాధపడుతుంటే, బీసీ సమాజమంతా ఆందోళన చెందుతుంటే, ఇలా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ జీవో నెంబర్ 46 ప్రకారమైన కనీసం రిజర్వేషన్లు అమలైతాయేమని అనుకుంటే, గతంలో 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. 2019లో పాత పద్ధతి ప్రకారమే రిజర్వేషన్లు అంటే 2019లో కంటే తక్కువగా ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు నిర్ధారిస్తూ జిల్లా కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది 100% జిల్లా కలెక్టర్లు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 31 జిల్లాలు, అదేవిధంగా 545 మండలాలు, 12,760 గ్రామాలు, 1,13,534 వార్డులు ఇందులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో బీసీలకు 12,760 అంటే దాదాపు మాకు జీవో నెంబర్ 46 ప్రకారమైన ఇలా దాదాపు 4,000కు పైగా సర్పంచ్ స్థానాలు రిజర్వేషన్ కావాలి. కానీ భారీగా బీసీలను రిజర్వేషన్ల
కేటాయింపుల్లో గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల కేటాయింపుల్లో బీసీలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఊచకోత కూసింది. రాజకీయ ఊచకోతకు పాల్పడ్డది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అధికారులు చేసిన తప్పిదాన్ని చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం సరి చేయాలి. మేము నిన్ననే డిమాండ్ చేసినాం. ఆదరాబాదరగా ఇవాళ రాత్రికి రాత్రే సర్పంచ్ ఎన్నికలు వద్దు, మీరు చేసే రిజర్వేషన్లైనా కరెక్ట్ చేయండి అని చెప్పినాం. వాస్తవంగా ఒక చిన్న మొత్తం జిల్లాలు పక్కన పెట్టి ఒక నల్లగొండ జిల్లా తీసుకుందాం. నల్లగొండ జిల్లాలో 2019లో పాత పద్ధతి ప్రకారం ఇది 42% కాదు. నల్లగొండ జిల్లాలో 2019లో 164 సర్పంచ్ స్థానాలు బీసీలకు రిజర్వ్ అయినాయి. 2025 ఇప్పుడు 164 కావాలి కదా. గ్రామ పంచాయతీలు కూడా పెరిగినాయి. 2019కి 2025కు మధ్యన గ్రామ పంచాయతీలు కూడా పెరిగినాయి. గ్రామ పంచాయతీ పెరిగినప్పుడు బీసీ రిజర్వేషన్లు కూడా పెరగాలి. సరే, గ్రామ పంచాయతీలు పోయినా ఎస్సీకో ఎస్టీకో పోయినాయి అనుకో, కనీసం పోయినసారి లెక్కనైనా 164 గ్రామ పంచాయతీ రిజర్వేషన్ కావాలి కదా. అంటే ఇప్పుడు 140 అంటే ఎంత? 24 గ్రామ సర్పంచుల బీసీ రిజర్వేషన్ను భారీగా ఊచకోత కోశారు, తగ్గించారు. అసలు వాస్తవంగా నల్లగొండ జిల్లాలో జీవో నెంబర్ 9 ప్రకారం 42 రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోకముందు జీవో నెంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పి బీసీ రిజర్వేషన్లు గ్రామ పంచాయతీల వారిగా రిజర్వ్ చేసింది. అప్పుడు 42% చేస్తే 310 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 46తో 140 చేస్తే 170 బీసీ రిజర్వేషన్ల సీట్లు తగ్గినాయి. అంటే ఎంత అన్యాయమో చూడండి. ఒక నల్గొండ జిల్లా కాదు, రాష్ట్రంలో మేము రాష్ట్రమంతా మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం, మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇలా ఎంత ఘోరంగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది 100% తప్పుల తడక. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదు. కుల గణాంకాలను ఆధారంగా చేసుకోలే. ఎస్టీలు 100% ఉన్నటువంటి విలేజ్లను బీసీలకు కేటాయించు. బీసీలు మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు 90% ఉన్నటువంటి దాన్ని ఎస్టీలకు కేటాయించింది. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం కూడా కేటాయించలే. మీరు ఉదాహరణ చూసుకుంటే ప్రాథమిక సమాచారం మేరకు ఎందుకు వీళ్ళు దొంగచాటుగా ఇయ్యాల సాయంత్రం 6 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఏంటంటే వాళ్ళ యొక్క రంగు బయటపడుతుంది, ఈ తప్పిదాలు బయటపడతాయి. ఇలా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్ల చోరీ జరిగింది కదా. రాహుల్ గాంధీ గారు దేశమంతా బీహార్లో ఓటు చోరీ జరిగింది, అక్కడ ఓటు చోరీ జరిగింది, ఇక్కడ ఓటు చోరీ జరిగింది అంటున్నాడు కదా. మరి ఇక్కడ తెలంగాణలో రిజర్వేషన్ల చోరీ జరిగింది కదా. 42% రిజర్వేషన్లు అమలు చేయలే. మీ చేతగానితనం, మీ దద్దమ్మతనం వల్ల. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 పాప మూట కట్టుకున్నాయి. ఈ 2 ప్రభుత్వాల పాప మూట కట్టుకోవడం మూలంగానే బీసీలకు ఇలా 42% రిజర్వేషన్ అమలు చేయకుండా దొంగచాటుగా దొడ్డిదారిన 42% రిజర్వేషన్లు ఇవాళ ఆటకెక్కించి ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఒక్క సర్పంచ్ స్థానం లేనటువంటి సీట్లు మీ ముందుంచుతా. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, తిరుమలాయపాలెం ఈ 2 మండలాల్లో ఒక్క బీసీ కూడా రిజర్వేషన్ రాలే. ఒక్క గ్రామం కూడా బీసీ రిజర్వేషన్ కాలే. నల్లగొండలో దామరచెర్ల, నేరేడుగొమ్మ కాలే, రిజర్వేషన్ కాలే. సూర్యాపేట, చివ్వెంల, పాలకీడు ఒక్క రిజర్వేషన్ కాలే. మంచిర్యాల, భీమారం, కాశీపేట, కోటపల్లి, మందమర్రి, నెన్నెల ఈ మండలాల్లో 5 మండలాల్లో ఒక్క బీసీ సర్పంచ్ సీట్ లేదు. ఆదిలాబాద్, బజార్, అత్నూర్, మావల,
నేరేడుగొండ, సాత్నాల, సోనాల, సిరికొండ. ఇందులో ఆదిలాబాద్ లో 6 మండలాల్లో ఒక్క గ్రామ పంచాయతీ బీసీ రిజర్వేషన్ కాలే. భూపాలపల్లి, మహాముత్తారం, పలిమెల ఈ 2 మండలాల్లో బీసీ రిజర్వేషన్ కాలే. మహబూబాద్ జిల్లాలో కేసముద్రం, కురివి, ఇనుగుర్తి, సిరోల్, డోర్నకల్, మరిపేడ అంటే 6 మండలాలలో కూడా ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీకి కాలే. ఆసిఫాబాద్, బెజ్జూర్, నార్ కర్నూల్లో అచ్చంపేట, రంగారెడ్డి, అమనగల్, రంగారెడ్డి జిల్లాలో అమనగల్ ఇన్ని మండలాల్లో అంటే 2, 2, 4, 6, 11, 17, 19, 19, 25, 26, 27, 28, 29 29 మండలాల్లో రాష్ట్రంలో 546 మండలాలు ఎన్నికలు జరుగుతుంటే ఇలా దాదాపు మాకు వచ్చిన సమాచారం 30 మండలాల్లో ఒక బీసీ సర్పంచ్ లేరు. అదేవిధంగా దాదాపు ఒక 80 మండలాల్లో ఒకే ఒక బీసీ సర్పంచ్ ఉన్నాడు. బీసీ రిజర్వేషన్ వచ్చింది అంటే ఈ రిజర్వేషన్లకు బీసీలకు రావాల్సినటువంటి ఇక 42% జీవో నెంబర్ 9 దేవుడెరుగు, అది పక్కన పెట్టు. ఉన్న 46 జీవోను కూడా సక్రమంగా 100% ఇంప్లిమెంట్ చేయలే. దీనికి ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం దొంగచాటుగా వాస్తవంగా చట్టంలో ఏముందంటే పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఒక ఎన్నికలు నిర్వహించాలంటే రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత, దయచేసి బాగా వినాలి సోదరులు, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత వారం రోజుల తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలి. ఇవాళ నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం అంటే 24 గంటలు కూడా సమయం ఇస్తలేరు. వారం రోజులు రిజర్వేషన్లో నిర్ధారణలో, రిజర్వేషన్ల కేటాయింపులో ఎవరికన్నా అభ్యంతరాలు ఉంటే, ఎవరికన్నా ఇంకేమన్నా రకరకాల అభిప్రాయాలుంటే, రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరిగితే ఆ రిజర్వేషన్ల అన్యాయం జరిగిందని ఇవాళ కలెక్టర్లకు, ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవడానికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వారం రోజులు సమయం ఇచ్చారు. కానీ గింత దొంగల, గింత అన్యాయంగా నిన్న సాయంత్రం 6 గంటల వరకు రిజర్వేషన్ ప్రక్రియనే గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యలే. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. ఎందుకు ఇంత పారిపోతుంది ప్రభుత్వం అని అడుగుతున్నా. ఎందుకు ఇంత దొంగతనంగా దొడ్డిదారణ ఎందుకు పోతున్నా అడుగుతున్నా. మరే బీసీ రిజర్వేషన్లు రాకుండా మా నోటికాడు ముద్దను కొల్లగొట్టి, మా బీసీలను రాజకీయంగా పొట్టగొట్టి, మరి ఎక్కడ పోయినాయి బీసీలకు రావాల్సినటువంటి ఒక నల్గొండ జిల్లాలనే 24 పోయినాయంటే 31 జిల్లాల్లో యావరేజ్గా 20 తీసుకున్నా 3 రోజుల 6 అంటే ఈ జీవో వల్ల సుమారు 600 బీసీలకు రావాల్సినటువంటి 600 సర్పంచ్ స్థానాలు జనరల్ పోయినాయి. ఎక్కడ పోయినాయి? జనరల్ కేటగిరీ పోయినాయి. ఎన్ని పోయినాయి జనరల్ కేటగిరీ? రాష్ట్రంలో అగ్రకులాలను, ముఖ్యంగా రెడ్లను సర్పంచులను చేయడానికి, అగ్రకులాలను జనరల్ స్థానాలలో అగ్రకులాలను సర్పంచులుగా నిలబెట్టి సర్పంచులుగా గెలవడానికి, సర్పంచ్ సీట్లు కైవసం చేసుకోవడానికి ఈ 600కు పైగా జీవో నెంబర్ 46 ద్వారా రావాల్సినటువంటి సీట్లనన్నీ దొబ్బేసారు, సీట్లనన్నీ కొల్లగొట్టిరు. ఇంత అన్యాయమా? ఇంత దౌర్భాగ్యమా? ఏమొచ్చింది? ఏం రోగం వచ్చింది మీకు? ఏం పోయే కాలం వచ్చింది? ఒక్కసారి అధికారం ఇస్తే ఎందుకింత గందరగోళం, గాయ పడి అదురుకొని బెదురుకొని భుజాలు నడుముకుంటున్నారు? ఇంత అన్యాయం ఎందుకు చేసిపోవాల్సినటువంటి కర్మ ఎందుకు మీకు పట్టిందని అడుగుతున్నా. అందుకోసమే మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు. ఇవాళ ఈ మీడియా సమావేశం ఒక ప్రాధాన్యత, అతి ముఖ్యమైనటువంటి మీడియా సమావేశం. ఎందుకంటే చాలా మంది రాష్ట్రంలో ఇవాళ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, నవంబర్ 25వ రోజు షెడ్యూల్ విడుదలవుతుంది, రేపటి నుంచి ఇక బీసీ ఉద్యమం ఉండదు అని అనుకుంటున్నారు. అందరూ ఎన్నికలకు పోతారనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదు. బీసీ జేఏసీ ఏదైతే అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయో ఆందోళన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే
ఇప్పుడు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతుంటే ఈ రోజు కేబినెట్ మీటింగ్ ముగిసింది. కేబినెట్ మంత్రులు ఇప్పుడు టీవీలలో లైవ్ చూపిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు నాకు తెలుసు. బీసీ ఉద్యమాన్ని చల్లబరచడానికి బీసీలను తడిగుడ్డతో గొంతు కోసిరు కాబట్టి ఈ గొంతు కోసినటువంటి విషయాన్ని మళ్ళా ఆయింట్మెంట్ రాయాలి కదా. తడిగుడ్డతో గొంతు కోసిరు కాబట్టి ఆయింట్మెంట్ రాయాలి, బీసీలకు ఆయింట్మెంట్ రాయాలి. కాబట్టి మేము పార్టీ పరంగా 42% ఇస్తాం, కట్టుబడి ఉన్నామని చెప్తారు. ఈ కాకమ్మ కథలు, పిట్ట కథలు బంద్ చేయరు. ఈ బోగస్ ముచ్చట్లు, నంగనాచి ముచ్చట్లు, అబద్ధపు మాటలు ఇవన్నీ బంద్ చేయి. మీరు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి చేతగాక, కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయడానికి మీకు చేతగాక అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలని చెప్పి డిమాండ్ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలన్నాం. అది చేతగాలే. డిసెంబర్ 25 ఇంకొక 4 రోజులైతే పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా 4 రోజులు. ఈ 4 రోజుల్లో పార్లమెంటు స్టార్ట్ అయితే పార్లమెంటును వేదికగా చేసుకుని ఢిల్లీలో పార్లమెంటును ఇండియా కూటమి నుంచి ఉన్నటువంటి 243 మంది పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సమీపజేసి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తే రిజర్వేషన్లు సాధ్యమయ్యేది. మీరు పంపించిన బిల్లులు, చట్టాలు ఆమోదానికి నోచుకునేవి. ఒక ప్రయత్నం జరిగేది. అవేమీ జరగకుండా మోడీకి భయపడి మీ లాగులు దడుపుకొని ఇక్కడనే హైదరాబాద్ లో ఉండి ఇవాళ బీసీలకు అన్యాయం చేసి ఎన్నికలకు పోతున్నారు. ఈ 42% బిచ్చం మాకొద్దు బిడ్డ. మీరు 42% సీట్లు ఇవ్వకుండా జనరల్ స్థానాల్లో గుర్తుపెట్టుకోండి. ఇవాళ జనరల్ స్థానాల్లో సగం జనరల్ స్థానాలు ఇచ్చారు కదా, సగం జనరల్ స్థానాల్లో బీసీలే ఇవాళ 45% జనరల్ స్థానంలో నిలబడి మేము గెలిపించుకొని ఈ అగ్రకుల నాయకులకు చెంప చెల్లు అనిపించే విధంగా సమాధానం ఉండబోతుంది. మీరు రాహుల్ గాంధీ చెప్పిండు కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని. మరి కులగణన జరిగినప్పుడు ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వనప్పుడు మీకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే కులగణన జరిగింది తెలంగాణలో. కులగణన లెక్కల ప్రకారం బీసీ జనాభా 56 అని తేలింది. మరి బీసీల జనాభా 56% ఉంటే 42% టికెట్లు ఎట్లు ఇస్తారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీని, సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, బీసీ సమాజం నుంచి 3 కోట్ల మంది బీసీ సమాజం నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకేమాత్రం రాహుల్ గాంధీ గారు మీ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంటే, మీకు నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ అయితే రాహుల్ గాంధీ గారు మాట చెప్పింది ఏంది, మీరు చేసేది ఏంది? రాహుల్ గాంధీ గారు కులగణన చేసి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్నాడు. అంటే కులగణన జనాభా దామాషి ప్రకారం ఇవ్వాలన్నాడు. 42% ఇవ్వాలనలే, 18% గండి కొట్టి మీరుగా భారీగా ఊచకోత కోసి 42% తక్కువ ఇవ్వాలని చెప్పలే. కాబట్టి మీరు ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే మరి మేము 60% ఇస్తామని ప్రకటించాలి కదా. మీకు సిగ్గుండాలి కదా 42% అనడానికి. 60% ఇస్తానన్న ప్రకటిస్తే కనీసం మీ గురించి బీసీ సమాజం ఆలోచించేవాళ్ళు. కానీ అది కూడా చెయ్యరు. మీరేమనుకుంటారంటే జూబ్లీహిల్స్ లో గెలిచినాం. అరే బిడ్డ, జూబ్లీహిల్స్ లో గెలిచింది కాంగ్రెస్ కాదు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మీ చెంప చెల్లు అనిపించే విధంగా చెప్పిండు. ఎంఐఎం ఏ విధంగానైతే అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండో మేము కూడా చెప్తున్నాం. జూబ్లీహిల్స్ లో గెలిచింది కాంగ్రెస్ కాదు, ఒక బీసీ బిడ్డ గెలిచాడు, నవీన్ యాదవ్ గెలిచాడు. ఆయన చెప్పాడు అసదుద్దీన్ ఓవైసీ మేము కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు, మేము నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తామన్నాడు. మేము కూడా కాంగ్రెస్ తోటి వేదికలు పంచుకోలే. నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డకు మాత్రమే మద్దతు ఇచ్చడం కానీ కాంగ్రెస్ కాదు. మీరు ఇవాళ వాపను చూసి బలపట్టుకుంటున్నారు. మీరు ఇప్పటికైనా కూడా మీరు గనక బీసీ సంఘాలతో తక్షణమే ప్రభుత్వాలు చర్చలు జరపాలి. బీసీ జేఏసీతో ప్రభుత్వాలు చర్చలు జరపాలి. బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో లెక్క తేలాలి, ఎంతమందిని గెలిపిస్తారో లెక్క తేలాలి, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారో లెక్క తేలాలి, అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి ఎప్పుడు పోతారో లెక్క తేలాలి. ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేస్తే రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ తీసుకొని ఢిల్లీ పోయింది. 80 లక్షల ఖర్చుతోటి ఒక 5 నిమిషాల పనికి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఇద్దరే పోయారు. హర్యానా ముఖ్యమంత్రి పోయిండు, మన ముఖ్యమంత్రి పోయిండు. ఇవాళ 80 లక్షలు తీసుకొని పోయినావు. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ప్రత్యేక విమానాన్ని తీసుకొని
అఖిల పక్షాలను బీసీ సంఘాలను తీసుకుని మీరు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మీద కలిసి ఒత్తిడి తీసుకురావాలి, పార్లమెంటు స్తంభింపజేయాలి. దానికోసం ఇవాళ మా కార్యాచరణ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను నడి రోడ్డు మీద తగలబెట్టాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను నడి రోడ్డు మీద తగలబెట్టినాం. మీరు ఇచ్చినటువంటి 46 జీవోను నడి రోడ్ల మీద కాలబెట్టినాం. అదేవిధంగా మేము రేపు 30వ తారీఖు నాడు, నవంబర్ 30వ తారీఖు నాడు బీసీల రాజకీయ యుద్ధబేరి పేరుతోటి చెలో హైదరాబాద్ పిలుపునిస్తున్నాం. వేలాది మందితోటి మీ ఎన్నికల షెడ్యూల్తో మాకు సంబంధం లేదు, మీ ఎన్నికలతో మాకు సంబంధం లేదు. మా యుద్ధం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేసేదే. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులు మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బీజేపీ. ఈ కాంగ్రెస్ బీజేపీలను రాజకీయంగా బొందబెట్టడానికి మిమ్మల్ని వేటాడి మిమ్మల్ని తెలంగాణ గడ్డ మీద 2 కిలోమీటర్ల లోతు తీసి పాతి పెట్టడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉన్నది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి 30 నాడు యుద్ధబేరికి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా 8, 9 తేదీల్లో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపిస్తున్నాం. వేల మందితోటి ఇలా ఢిల్లీ పోయి పార్లమెంటును ముట్టడిస్తాం. ఢిల్లీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా ఉద్యమాన్ని ఉధృతం చేసి బీసీల యొక్క నిరసనను ఇవాళ తెలియజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో 47% రిజర్వేషన్ సాధించుకునే వరకు మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.